హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామల మహేశ్వర నాయుడు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా ఊర్లో దేవర్లు చేస్తున్నారు. వినాయక చవితి తర్వాత వచ్చే దేవర్లు. ఆ దేవరికి మేము వచ్చేసి డిన్నర్ పెట్టినాం అనమాట. సో అది ఈ వ్లాగ్లో బిఫోర్ నైట్ బిఫోర్ డే షామియానా అంతా డెకరేషన్లు, అంటే డిన్నర్ కదా, ఎవరైనా వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ లాగా ఫుడ్ అంతా పెట్టేకి షామియానా వేస్తాను అనమాట. ఇంటి ముందర ప్లేస్ బాగుంది, సో అంతా కలిసి షామియానా వేస్తున్నారు. అందరూ చూస్తున్నమాట ఎట్లా వేస్తున్నారు అని. ఇవి వాటర్ క్యాన్స్ అన్నీ పట్టి పెట్టినారు. ఈ పక్క అంతా వాళ్ళంతా వాటర్ క్యాన్స్ పట్టిండేది ఈ పక్క ఇక్కడే ముందర పెడతారనేసి దగ్గరగా ఉంటుందని ఆ పక్క నుంచి తీసుకునేకి డిన్నర్ పెట్టినప్పుడు ఫుడ్ సప్లై చేసేటప్పుడు వాటర్ క్యాన్స్ అంతా. ఇంకా మటన్ కావాలి కదా ఆ డిన్నర్ అంటే ఏదో ఒకటి. సో మొక్కుబడి తీరేలాగా రెండు కలిసి వచ్చేలాగా డిన్నర్ పెట్టి ఇవి పొట్టేళ్ళు మా ఊరు దేవాళ్ళు చేస్తాం కదా. సో దేవాళ్ళ కాడ గ్రామ దేవతలు ఉంటారు కదా, మా బావ మొక్కుకున్నాడు. మా అక్క బోనాలు ఎత్తుకునింది. బోనం కూడా తెలుసు కదా, గంపలో పెట్టి తీసుకొని వెళ్ళేది. మేము అమ్మ వాళ్ళ సైడ్ అలాగే చేస్తారు. ఇక్కడ ఫస్ట్ టైం నా పెళ్ళినాక మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం లేట బోనాలు ఎత్తుకొని అట్లా పోయింది. ఆ పొట్టేళ్ళు ఎంత సతాయించినాయంటే అసలు వాటికి ముందుగానే తెలిసిందే మమ్మల్ని బలి ఇచ్చేస్తున్నారని. అసలు మూవే కావు, అసలు ఎంత సఫర్ అయినారో వాళ్ళు తీసుకొచ్చేకి. ఆ అన్న అయితే దొబ్బుకొని తోసుకొని వచ్చినా కానీ అది అసలు రానే రాదు. లాస్ట్కి ఏకంగా ఎత్తుకొని వచ్చేసినాడు అన్న. ఇది గుడి దగ్గరికి వెళ్ళేవే, పల్లెటూరు కదా, కొంచెం మంచిగా పచ్చని చెట్ల మధ్య ఉంటాయి టెంపుల్స్. బిఫోర్ నైట్ ఎప్పుడు అంతకుముందు 2 రోజుల ముందర వాన బాగా పడింది. సో క్లైమేట్ అలా ఉంది అనమాట. అది ఎవరో వరి వేసినారు, మొత్తం అంతా అవంతా దున్నినారు. దున్నేసుకున్నారు అనమాట. పొలాలు ఏమన్నా సేద్యం చేసుకునేకి అంతా మట్టి బాగా దిగబడిపోతాను నా వద్దు. వరి పంట చూడండి ఎంత బాగుందో. మేము ఎప్పుడు వేస్తా అంటే మా అమ్మోళ్ళ సైడ్ వరి ఎక్కువగా వేసేది అక్కడ. ఇది టెంపుల్కి వెళ్ళి షార్ట్కట్ దారి అనుకోండి, అక్కడ కనిపించేది అది టెంపుల్. అది ఏం టెంపుల్? దండుమారమ్మ టెంపుల్. చాలా సత్యం. అంటే మా బావ హెల్ప్ చేస్తున్నాడు మా అక్కకి. అది గంప బావడం కూడా కింద ఎక్కడ పెట్టకూడదు, ఇంకా పడిపోకూడదు కదా. అది రోడ్ అంతా సరిగ్గా లేదు దావపోయేకి, అందుకని హెల్ప్ తీసుకొని పోతున్నాం. ఫైనల్లీ ఇది గుడి, దండుమారమ్మ గుడి. అది రీకన్స్ట్రక్షన్లో ఉంది అనుకుంటా, మళ్ళీ దాన్ని రెడీ చేసేకి అట్లా పెట్టినారంట. గుడి చుట్టుకరం ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ రూట్ అయితే భలే కష్టంగా ఉంది. అంత ముళ్ళ కంపలే ఎక్కువ పోరు. ఎప్పుడైనా దేవర్లు అట్లా చేసినప్పుడే పోతారు గ్రామదేవతల దగ్గరికి. సొప్పలమ్మ. ఈ విగ్రహాలన్నీ స్వయంభుగా వెలిసినవి అంట. అంతా అన్ని విగ్రహాలు ఇక్కడే ఉన్నట్టు ముందు నుంచి, కానీ బాగా సత్యం అని మాత్రం చెప్తారు. ఈ గుడికి మళ్ళీ ఒక హిస్టరీ, ఇక్కడున్న కొన్ని విగ్రహాలు తీసుకొని వేరే వాళ్ళు వేరే చోట పెట్టినారనేసి. మా ఊరు వాళ్ళు అంతా ముందు కంబైన్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు సపరేట్ డివైడ్ అయిపోయి ఎవరెవరి క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్లో కానీ సబ్ అనమాట. మళ్ళీ ఒక్కొక్క టీం లాగా, టీంకి 5-7 మెంబర్స్ లాగా అట్లా కొంతమంది కలిసి పతల దేవర్లు అంటారు కదా, అంటే అంతా కంబైన్డ్ అయ్యి చేసుకుంటారు కదా అలాగా. ఇది మేము మొక్కుబడి కాబట్టి ముందుగానే వచ్చి చేసుకున్నాం ఈ గుడి దగ్గర. ఫస్ట్ ఆ రోజు అర్లీ మార్నింగ్తో వచ్చినాము. క్లైమేట్ అంతా కూల్గా, అది కాక ముందు రోజు వాన పడింది కాబట్టి చాలా చల్లగా ఉంది. ఇది కత్తి, పొట్టేలు నరికి కత్తి. దాన్ని వీళ్ళంతా అందరూ అన్నగారే మొత్తం సిద్ధం చేస్తున్నారు. మా బావ పొట్టేలు నరికేది ఒకే ఎట్లా కొట్టేస్తారనమాట. వీడియో తీసుకుంటా అంటే పక్క ఎదురుగా ఉండకూడదు అని చెప్పి పక్క ఉంటారు. అందుకే వీడియో తీసేది కానీ నాకు అంత క్లియర్గా కనిపించడం లేదు, సరిగా కానీ తీయలేదు. అది కాక కంపలు ఎక్కువ. ఆ గుడికి అయితే నేను ఫస్ట్ టైంలో వెళ్ళింది. నేను మా పెళ్ళైనప్పటి నుంచి ఈరోజే ఫస్ట్ టైం తెలుసు, కానీ ఇక్కడికైతే వచ్చిండేది ఫస్ట్ టైం నేను ఈ గుడి దగ్గరికి మాత్రం. అందుకు నేను గుడి అంతా చూసుకుంటా అట్లే, ఇంకా నాకు కావాలి కదా వీడియోలు అప్లోడ్ చేసేకి ఏదో ఒకటి. సో నేను ఫోకస్ అంతా వీడియో మీద తీయకుండా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటా అన్న. ఫైనల్గా కొట్టేసినారు. ఇంకా బలి ఇచ్చేసినాం కదా అమ్మవారికి, ముడు పెట్టేసేది మొక్కుబడి. పలుకు అంటాం కదా, వాటర్ వేసి మొక్కుబడి తీర్చుకున్నాం అనేసి. బాగా సత్యం అంట చాలా.
ఒకప్పుడు ఇక్కడ జాతరలు భలే చేసేవాళ్ళంట. దేవుళ్ళు ఒళ్ళోకి వచ్చి అందరికీ ఈ సరౌండింగ్స్ పల్లెల్లో అంతా మరిమాకులపల్లి మాది. మరిమాకుల సరౌండింగ్స్ పల్లెలన్నిట్లలో ముదివేడు ఆ పక్క ఏవేవి టౌన్స్ ఉన్నాయో అవంతా వచ్చి ఇక్కడ జాతరలు చేసేవాళ్ళంట బండ్లు పెట్టి. ఇప్పుడు ఎవరు పెద్దగా రారు, ఎవరెవరు వాళ్ళు ఇండివిజువల్గా టెంపుల్స్ కట్టుకునేసినారని రారు. ఇది ఇంకా సొప్పలమ్మ టెంపుల్ దగ్గర ముందర, ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది బయట బాగా కనిపిస్తుంది, అది కొంచెం లోపల ఉంటుంది అనమాట దండవారమ్మ గుడి. ఇది సొప్పలమ్మ. రెండు గుళ్ళు చాలా ఓల్డ్గా అయిపోయినట్టు, పురాతన గుడిలాగా శిథిలావస్థ అనుకో మోస్ట్లీ. కానీ దేవాలయాలు అంతా బాగా చేస్తారు. వినాయక చవితి అయిపోయిన ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అయిపోయిన మరుసటి సండే అసలు ఇవైతే ఎంత పడిపోయే స్టేజ్లో ఉంది, కానీ చాలా ఫేమస్ అంట. అప్పుడు అందరూ కలిసి చేసేవాళ్ళు కాబట్టి మంచిగా ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా కానీ బాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇండివిజువల్ కాబట్టి లైట్ అనమాట ఏదైనా అట్లా. అవి టెంపుల్స్ అయితే ఓల్డ్గా ఇది అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.